ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం మళ్లీ టీడీపీలో చేరింది. గుజరాతీపేటలోని వరం ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు సమక్షంలో 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పేదలకు భరోసా కల్పించడంలో టీడీపీ ముందుంటుందని, పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అందరి పేర్లు చెప్పడం చాలా కష్టం. అందరూ మన కుటుంబ సభ్యులమే. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి మీ వీళ్ళకి కూడా స్వాగతం. బరాట సీనియర్ అమ్మాయి అన్న ఎన్టీఆర్ అమ్మాని బరాట ఉదయ్ శంకర్ గుప్తా గారికి అందుకే చెప్తున్నాను, ఎవరు పేరు మర్చిపోయినా అన్నిదా భావించకండి. రామ్మోహన్ నాయుడు గారు యువకులు, అలాగే శంకరన్న కూడా యువకులు, ఇద్దరు విద్యావంతులు, పరిపాలన మీద అవగాహన ఉంది, వ్యవస్థ మీద అవగాహన ఉంది. రేపు వీళ్ళ నాయకత్వంలో మన ప్రాంతంలో మనకేం చేస్తే మంచి అవుతుందని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. మరి వీరిని ఆశీర్వదిస్తూ వీళ్ళ నాయకత్వంలో మనం కూడా ఒక చేయి కలిపి అడుగేస్తే రేపంతా కూడా సాఫీగా జరుగుతుందని నమ్మకంతో ఈ అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ 2005 ముందు మీ అందరితో కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితులన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇవాళ మా అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం నిండు మనసులతో ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనరలీ నాన్నగారికి ఒక పేరు ఉంది ఊర్లో, ఏదైనా కూడా ఆయన చేతితో ఇస్తే మంచి అవుతుంది, శుభం చేకూరుతుందని ఆయనకు ఒక పేరుంది. మరి మన ఇంటి లోపలికి వచ్చి ఇవాళ నాన్నగారు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు తీసుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, శంకరన్న వీళ్ళు పూర్తి విజయంతో, సంచలన విజయంతో మనతో మళ్ళీ పలకరించడానికి, మన ప్రాంతానికి మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మా అందరితో సంబరాలు ఒక ఉత్సవంలా చేసుకోవాలని ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ఉద్దేశం ఒకటే, చంద్రన్న పరిపాలన మళ్ళీ రాష్ట్రానికి, ముఖ్యంగా మన కార్పొరేషన్కి తీసుకొని రావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మన పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఇటువంటి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఒక సరైనటువంటి వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు ఈ రోజు వరకు కూడా కల్పించలేకపోయామనంటే చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ రోజు మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఆదరణతో ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో శంకరన్న అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడని మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం చూస్తే మాకు కూడా నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఏ నమ్మకంతోనైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ముందుకు నడిపించే బాధ్యత, నాయకత్వం మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నిలబడ్డారు, సంక్షేమం వైపు నిలబడ్డారు, చంద్రన్న వైపు నిలబడ్డారు. అదే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరినీ కూడా సముచితమైనటువంటి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగని ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వారు మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు. మన కుటుంబంలో ఎప్పుడు కూడా పెద్ద చిన్న ఉండదు. అందరినీ కూడా కలుపుకట్టుగా తీసుకొని వెళ్ళడమే తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అనేది మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇదే రకమైనటువంటి ఆదరణ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభిమానం చూపించి మరి శంకరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అందరూ ఏదో ముందుగా అన్నారు సాధారణమైనటువంటి వ్యక్తిని. సాధారణమైనటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ తాలూకా పవర్ ఏ రకంగా ఉంటుందో శంకరన్న. వైసీపీ కొత్త మేనిఫెస్టో నవరత్నాల ప్లస్